ఇవన్నీ చేయడానికి పాలసీలు క్రియేట్ చేయడానికి మన ఐఐటి కాన్పూర్ పనిచేస్తున్నారు. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఎట్టుండాలి, లేకుంటే సస్టైనబుల్ మోడల్స్ ఏ విధంగా క్రియేట్ చేయాలి, ఇంకో ఒక బిల్డింగ్ నామ్స్ ఎట్టుండాలి, ఇలాంటి అనేక విషయాల్లో ముందుకొచ్చారు. వారిని నిజంగానే మీ అందరి తరపున నేను అభినందిస్తున్నా. ఇవన్నీ జరిగితే ఎన్విరాన్మెంట్లో పెను మార్పులు వస్తాయి. పాజిటివ్ ఎన్విరాన్మెంట్ వస్తుంది, దానివల్ల ఆరోగ్యం బాగుపడుతుంది. ఇవన్నీ జరిగితే ఆదాయం పెరుగుతుంది. ఇవన్నీ జరిగితే మన గ్రామాలు బాగుపడతాయి, కమ్యూనిటీ బాగుపడుతుంది. ఇంకో పక్కన మనకు గుర్తింపు వస్తుంది. నేను ఎప్పుడూ ఇవన్నీ ఆలోచించి ఎక్కడికక్కడ మిమ్మల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోవాలని ఆలోచిస్తున్నా. నేను ఒకటే మీ అందరినీ కోరుతున్నా, ప్రపంచంలో ఉండి మార్పులు చేర్పులు అన్నీ కూడా మొదట మన కుప్పానికి తీసుకొచ్చే బాధ్యత నాది. దీనివల్ల మీ ఆదాయం పెరుగుతుంది. ఈరోజు విజన్లో కూడా నేను చెప్పాను, 3 ప్రిన్సిపల్స్ చెప్పాను. మీ ఆదాయం పెరగాలంటే సంపద పెంచాలి. మీకు కుటుంబ సంపద, వ్యక్తిగత సంపద పెంచాలి. రెండోది, మీరు ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యంగా ఉంటే దానివల్ల మీరు ఎక్కువ పని చేయగలుగుతారు. అదే మరి కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉంటుంది. ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి అనారోగ్యం ఉంటే ఆ కుటుంబంలో ఉండే వ్యక్తి వల్ల కుటుంబం మొత్తం సఫర్ అయ్యే పరిస్థితి కూడా ఉంటుంది. హాస్పిటల్కి తీసుకురావాలి, ఆయనకు పనులు చేయాలి, ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. అదే సమయంలో నేను ఒకటి ఆలోచిస్తున్నాను. ఈరోజు మనకు వచ్చే సమస్యలన్నీ కూడా మనం తాగే నీళ్ల వల్ల ఈ సమస్యలు వస్తాయి, మనం తినే తిండి వల్ల వస్తాయి, మనం ఉండే పరిసరాల వల్ల వస్తాయి. ఇవన్నీ కానీ జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు ఆరోగ్య సమస్యల్ని కంట్రోల్ చేసే పరిస్థితి వస్తుంది. దీనికోసం నేను ఇంకోటి ఆలోచించాను. వీలైతే 3 నెలలకు ఒకసారి బ్లడ్ టెస్ట్ చేయడం. బ్లడ్ టెస్ట్ చేస్తే మీకుండే ఏదైనా సమస్యలు ఉంటే అందులో తెలుస్తాయి. తెలిసిన తర్వాత మీరు తినే ఆహారంలోనే మార్పులు చేసి అవసరమైతే 1-2 మెడిసిన్స్ ఇవ్వాలంటే అవి కూడా ఇచ్చి ఎప్పటికప్పుడు మీ ఆరోగ్యాన్ని కాపాడే పరిస్థితి వస్తుంది. ఒకవేళ ఇది కాకపోతే సంవత్సరానికి ఒక్కసారి మెడికల్ చెకప్ చేయడం, ప్రతి ఒక్కరికి మెడికల్ చెకప్ చేసి దానికి అనుకూలంగా ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్నా అవన్నీ కూడా కరెక్ట్ మెజర్స్ తీసుకుంటాం. ఈ రెండే కాకుండా ప్రివెంటివ్ గా మీ ఆరోగ్యాన్ని ఉంచడానికి ఏం చేయాలి? ఓసారి కొన్ని డివైసెస్ వచ్చాయి ఇప్పుడు కొత్తగా, అవి కానీ మీరు పెట్టుకుంటే హాస్పిటల్ కూడా పోయే పని లేకుండా, అనారోగ్యంగానే తీవ్రంగా ఉంటే హాస్పిటల్ పోయే పరిస్థితి వస్తుంది. లేకుంటే ఇంటి దగ్గర నుంచి